రిలీజ్ సినిమాల ట్రెండ్ లో నాగార్జున నటించిన శివ 4K సరికొత్త చరిత్ర సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర గతంలో సృష్టించిన కలెక్షన్ల రికార్డులను శివ తిరగరాసింది. సీనియర్ హీరోల చిత్రాలలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రిలీజ్ సినిమాగా శివ నిలిచింది. ముందు నుంచి శివ సినిమాపై ఉన్న అంచనాలు దీనికి బాగా హెల్ప్ అయ్యాయి. రిలీజ్ లా కాకుండా దాన్ని కొత్త సినిమాలాగే సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. కేవలం అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఆడియన్స్ చాలా మంది శివను థియేటర్లలో ఎంజాయ్ చేశారు. రిలీజ్ ట్రెండ్లో సీనియర్ హీరోల సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. చిరంజీవి ఇంద్ర లాంటి క్లాసిక్ సినిమా కూడా తక్కువగానే వసూలు చేసింది. ఇంద్ర సినిమా ఏకంగా 3.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి సీనియర్ హీరోల చిత్రాలలో రికార్డును నెలకొల్పింది. అలాగే మరో క్లాసిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా 3 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. పవన్, మహేష్ లాంటి హీరోల సినిమాలు మాత్రం బాగానే వసూలు చేస్తున్నాయి. ఈ చిత్రాలు రిలీజ్ లోను బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటాయి. అయితే ఈ రికార్డులన్నింటినీ నాగార్జున, శివ అలవోకగా దాటేసింది. రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం శివ రిలీజ్ లో అంచనాలను మించి వసూలును సాధించింది. మొదటి రోజునే 2.45 కోట్లు గ్రాస్ వసూలు చేసిన శివ మొదటి 3 రోజుల్లోనే 4 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఈ అద్భుతమైన వసూళ్లు సీనియర్ హీరోల సినిమా రిలీజ్ లో సరికొత్త బెంచ్ మార్కును నెలకొల్పాయి. ఇంద్ర వసూళ్లను సునాయాసంగా దాటేసి నాగార్జున సీనియర్ హీరోలలో కొత్త రికార్డు సృష్టించాడు. శివ సాధించిన ఈ అద్భుతమైన వసూళ్లు కేవలం రికార్డులు బ్రేక్ చేయడం మాత్రమే కాదు, ఆ సినిమా కల్ట్ స్టేటస్ ని, నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ ను మరోసారి నిరూపించాయి. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లో సీనియర్ హీరోల రిలీజ్ రికార్డును కింగ్ నాగార్జున తన ఖాతాలో వేసుకున్నట్లయింది. శివ కలెక్షన్ల సునామీతో రిలీజ్ సినిమాల ట్రెండ్ లో మైల్ స్టోన్ గా నిలిచాయి. నవంబర్ 21న చిరంజీవి కొదమసింహం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి అదేమైనా శివ రికార్డులు క్రాస్ చేస్తుందా ఏమో చూడాలి.